హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. ఈరోజైతే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అప్డేట్ అయితే ఇవ్వడానికి మీ ముందు వచ్చాను. చాలా కష్టంతో ముగ్గురు జడ్జీలు అయితే జడ్జ్ చేయడం అయితే జరిగింది. ఆ ముగ్గురు జడ్జీలు మీ అందరికీ తెలిసిందే, అభిజిత్, నవదీప్, బిందు మాధవి గారు. అయితే బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో అప్పుడు ఏకంగా 18,000 నుంచి 20,000 వీడియోలు, అంటే 3 minutes వీడియోలు బిగ్ బాస్ టీంకి అయితే పంపించడం జరిగింది. అక్కడి నుంచి 200 మందిని తీసుకోవడం, మా 200 మంది నుంచి మళ్ళీ 100 మందిని గ్రూప్ డిస్కషన్ తీసుకోవడం, అక్కడ నుంచి 44 మందిని అగ్ని పరీక్ష సెలెక్ట్ చేయడం, 44 మంది అగ్ని పరీక్ష నుంచి 15 మంది ఫైనల్ అగ్ని పరీక్ష తీసుకోవడం, ఆ 15 మంది నుంచి 5 మందిని ఫైనల్ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ పంపించడం. ఇదంతా ప్రాసెస్ అంతా రన్ అవుతుంది. ఈ ప్రాసెస్లో అసలు ఫైనల్ సెకండ్ లెవెల్కు అగ్ని పరీక్షలో ఎవరెవరు వెళ్ళారు, ఆ 15 మంది పేర్లు అయితే మీ ముందుకు చెప్పడానికి అయితే వచ్చాను. అయితే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూలు అయితే వస్తాయి. అయితే కొంత ఇష్యూ అయితే జరుగుతుంది, ఆ లీక్లు ఎందుకు ఇస్తున్నారు అది ఇదని. ఎప్పుడైనా చూడండి, బిగ్ బాస్ ఇంత హిట్ కావాలంటే రివ్యూలు ఇవ్వడం, లీక్లు ఇవ్వడం ఇవంతా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ షో స్టార్ట్ కాబోతుందని చెప్పేది కూడా యూట్యూబ్ ఛానల్స్ రివ్యూ ఇవ్వడం వలనే, దీని ద్వారా కూడా బిగ్ బాస్ హైప్ వచ్చేస్తుంది. అసలు రివ్యూ చెప్పేవారే లేకుంటే బిగ్ బాస్ అంత హైప్ వచ్చేది కాదు. ఇదంతా మీకు తెలిసిందే. ఓకే, ఫస్ట్ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు అయితే ఈ ముగ్గురు జడ్జిలు అయితే చాలా బాగా అది చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే మనోడే కదా అని ఓటేసేవాళ్ళు, కానీ వీళ్ళు అంతా లేదు. ఎవరైనా సరే ఫెయిర్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అందుకే వీళ్ళనైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. పరీక్షలో సెకండ్ లెవెల్ వెళ్ళినవారు అనుష రత్నం. ఈమె చాలా బాగా మాట్లాడుతుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాస్క్లు ఆడే టైంలో కానీ, గేమ్లు ఆడే టైంలో, గ్రూప్ డిస్కస్ టైంలో కానీ లడలడ మాట్లాడుతూ ఉంది. చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నది. ఈమె వర్జిన్ బాయ్స్ అనే ఒక సినిమా ఉంది కదా, దాంట్లో యాంకరింగ్ హోస్ట్గా కూడా చేసింది. కొద్దిగా దాంట్లో కాంట్రవర్సీ కూడా అయింది. సోషల్ మీడియాలో విలియన్స్లలో వ్యూస్ కూడా పోయినాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దివ్య నిఖిత. ఈమె మూవీస్ రివ్యూ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమె స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. ఏదైనా కానీ ముఖం మీదనే మాట్లాడుతుంది, అంత స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. ఈమె కూడా బిగ్ బాస్ ఫైనల్కి వెళ్తే మాత్రం గట్టి కంటెస్టెంట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే శ్రియ. ఈమె నాకు తెలిసి ఇప్పుడున్న అందరి కంటెస్టెంట్ల కంటే చాలా చిన్న ఏజ్. ఈమెకు తమిళ్ వస్తుంది, కన్నడ వస్తుంది, తెలుగు వస్తుంది, చాలా మంచిగా మాట్లాడుతున్నది. ఫైనల్కి వెళ్తే మాత్రం మంచి గట్టి పోటీ ఇస్తుంది కంటెస్టెంట్లలో. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి శ్వేతా శెట్టి అసలు అగ్ని పరీక్ష గేమ్ ఆడడానికే యూకే నుంచి వచ్చింది. అంత ఇష్టం బిగ్ బాస్ అంటే. ఓకే, ఈమె చాలా ఫిట్నెస్గా ఉంది, చాలా అంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్తూ ఉన్నట్టుంది. ఫిట్నెస్ చాలా బాగుంది, టాస్కులు కూడా చాలా బాగా ఆడుతున్నది, ఎందుకంటే ఫిట్గా ఉన్నది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పర్సను డెమన్ పవన్. ఈ డెమన్ పవన్ ఇతను ఇన్ఫ్లూజరు, ఇన్స్టాగ్రామ్లో 100K ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను 6 pack బాడీ ఉంది, చాలా ఫిట్గా ఉన్నాడు. గేమ్స్ కూడా ఈయన కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఈయన కూడా ఫైనల్ కంటెస్టెంట్కి వెళ్తే కామన్ మ్యాన్ కోటలో మంచి గట్టి పోటీ ఇస్తాడు. గేమ్లలో కానీ టాస్క్లలో కానీ ఇతను గట్టి పోటీ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి 6th పర్సను ప్రసన్న కుమార్. ఇతనికి సింగిల్ లెగ్గే ఉంటుంది, చాలా ఫిట్గా ఉన్నాడు, జిమ్ బాడీ ఉన్నాడు. ఈయనకు ఆ ఫిట్నెస్లోనే ఇండియా రికార్డ్స్ వచ్చినాయి, లింక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినాయి. ఇతను సుప్రీం మూవీలో ఒక ఫైట్లో కూడా ఇతను ఏది ఆ చిన్న పిల్లగాడు వెళ్తే అది అంగవైకల్యం యోగాసనం అది ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇతను ఒక ఫైట్లో కూడా అతను కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దమ్ము శ్రీజ ఇప్పుడు మొత్తం కాంట్రవర్సీలనే కనిపిస్తుంది. ఏదైనా సరే కానీ ఆమె స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడడంతో ఎవడన్నా ఆమె పైన కామెంట్ చేసినా కానీ డైరెక్ట్ కాంట్రవర్సీ చేయడం, అతని
రీకామెంట్ చేసుకొని పోస్టులు పెట్టడం ఇట్లా జరిగి కాంట్రవర్సీలలో బాగా అదైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కల్కి, ఈమె తెలంగాణ పర్సనే, తెలంగాణ మిస్ రన్నర్ అప్గా నిలిచింది. ఈమెకు వచ్చేసి నల్గొండ అనుకుంటా, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది. ఈమె కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఫైనల్ కంటెస్టెంట్కి వెళ్తే మాత్రం టాప్ 5 వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది, అంత బాగా ఆడుతుంది కల్కి అనే అమ్మాయి. నెక్స్ట్ 8th కంటెస్టెంటు లాయరు ప్రశాంత్. ఈయన ఫోటో లేదు, ఈయన వెరీ వెరీ కామన్ మ్యాన్, ఎక్కడ కూడా ఈ పేరు అంత తెలిసింది లేదు. కామన్ మ్యాన్ కోటలో వచ్చిండు. ఈయన ఇన్ఫ్లుయెన్సర్ కూడా లేదు. ఇది ఒక లాయర్ ప్రశాంత్. ఇతను కూడా అగ్ని పరీక్షలో 15 సెకండ్ లెవెల్కి అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డాలియా, ఈమె ఫిట్నెస్ కోచ్. ఈమె కూడా అగ్ని పరీక్షలో సెకండ్ లెవెల్కి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఈ 15 మెంబర్స్ అగ్ని పరీక్షలో 15 మెంబర్స్ మొత్తము జిమ్ అంటే ఫిట్నెస్ ఉన్నారు, జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరో ఈ 15 నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ అవుతారో, కానీ వాళ్ళనైతే గట్టి పోటీ అయితే ఇస్తారు సెలబ్రిటీలకు. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్. అసలు ఈ మాస్క్ మ్యాన్ పేరెందుకు వచ్చిందంటే ఎప్పుడు కూడా మాస్క్ పెట్టుకొనే ఉంటాడు. కానీ కొన్ని టాస్క్లలో జడ్జులు చెప్పారు కాబట్టి మాస్కులు తీయమని చెప్తే మాస్కులు తీసిండు, అంతే తప్ప ఈ టాస్క్లు అయితే ఫుల్ బాగా ఆడుతున్నారు. అందుకే అతనికి మాస్క్ మ్యాన్ అని వచ్చింది. ఒకసారి టాస్క్లు ఆడేటప్పుడు మాస్క్ తీసిండు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి పవన్ కళ్యాణ్. ఇతను ఒక ఆర్మీ జవాన్. ఇతను కూడా అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. టాప్ 15లో సెకండ్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ కంటెస్టెంట్ మర్యాద మనీష్. ఇతను ఒక మంచి బిజినెస్ మ్యాను. ఇతను కూడా టాప్ 15లో అంటే సెకండ్ లెవెల్కి అయితే సెలెక్ట్ అయ్యాను. ఇతని ప్రొఫైల్ లేదు, ఫోటో ఉంది, వేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ప్రియా శెట్టి. ఈమె మాత్రం మోస్ట్ కామన్ మ్యాన్, పూర్ కామన్ మ్యాన్ అంటే వీళ్ళు ఎవరెవరు, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, ఎవరు లాయర్, మాస్క్ మ్యాన్, వీళ్ళంతా ప్యూర్ కామన్ మ్యాన్. ఇతనికి ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఓకే, ఫైనల్ కంటెస్టెంటు టాప్ 15లో ఫైనల్ కంటెస్టెంట్ సెకండ్ లెవెల్కి వెళ్ళింది ఎవరు అంటే యాకూబ్. ఇతను ఫోటో లేదు, ఇతను కూడా ప్యూర్ కంటెస్టెంటే. అయితే ఈ 15 మందిలో ఎప్పుడైతే ఈ పేర్లు చెప్పినో, ఈ 15 మందిలో ఈ జడ్జిలు ఎవరెవరు, నవదీపు, అభిజిత్, బిందు మాధవ్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు నిజానికి కూడా చాలా ఫేర్గా ఈ 15 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 15 మందిలో 5గురిని మాత్రమే జెన్యున్ టాస్క్లు ఆడేది, జెన్యున్ గేమ్లు ఆడిన వారిని 5గురిని కామన్ మ్యాన్ కోటల బిగ్ బాస్ 9 ఫైనల్ కంటెస్టెంట్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నిజానికి కూడా అభిజిత్ మీరు ఆట మీకు తెలిసిందే, బిగ్ బాస్ 4లో ఎంత ఫేర్గా ఉన్నాడో అదే ఫేర్నెస్ ఇక్కడ జడ్జి కూడా వివరించాడు. చాలామంది పైన ఫైర్ కూడా అయ్యిండు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు మంచి వీడియోలతో మంచి రివ్యూలు అయితే ఇస్తాను. అగ్ని పరీక్ష ఇంకా స్టార్ట్ కాలేదు. అగ్ని పరీక్ష టెలికాస్ట్ అయ్యేది ఆగస్టు 27 నుంచి మీ ముందుకైతే అగ్ని పరీక్ష టెలికాస్ట్ అయితే. ఇప్పుడైతే ఎపిసోడ్ అయితే షూట్లు అవుతున్నాయి. అయితే దీనికనే ముందు ఎందుకు లీక్లు ఇస్తున్నారు అనేది కూడా ఇష్యూ జరిగింది. అయితే యూట్యూబ్ రివ్యూ ఇచ్చేవారికి, ఇంతకుముందు బిగ్ బాస్ వచ్చిన వారికి అయితే నేను చెప్పేది ఏంటంటే, రివ్యూలు ఇస్తే బిగ్ బాస్కు చాలా మంచి జరిగింది. అంటే చాలామంది ఆడియన్స్ పెరిగినారు, ఏం జరుగుతుంది అని. అంటే లీక్లు ఇచ్చినా రివ్యూస్ చెప్పినా కానీ బెటరే, వాళ్ళు చూస్తున్నారు కదా. ఈ రివ్యూస్ ఇచ్చే వాళ్ళే లేకుంటే బిగ్ బాస్ అనేది రన్ కాకపోవు. సో ఇంత ఫేమే లేదు, ఆడియన్స్కి అంతా తెలియకపోవు. రివ్యూలు ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుంది అని సస్పెన్స్తోని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే ఎపిసోడ్ మిస్ అయినా కానీ ఈ రివ్యూస్ ఇచ్చేవారి త్రోల ఆడియన్స్ దగ్గర అవుతున్నారు, ఫేవరెట్ కంటెస్టెంట్ దగ్గర అవుతున్నారు, వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇట్లనే కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్క వీడియో నేను ఎపిసోడ్ రివ్యూ ఇస్తూ ఉంటాను. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయినాక ప్రతిరోజు మీ ముందుకైతే బిగ్ బాస్ రివ్యూ అయితే ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి ఆ గంట గుర్తు కొట్టవచ్చు, లేదా లైక్ అన్నా కొట్టవచ్చు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వీడియో చూస్తున్నారు అని కొడతలేరు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.